దాదాపు 3500 సంవత్సరాల క్రితం దేవుడు ఒక ప్రవక్తను ఎంచుకున్నాడు. అతని పేరు మోషే. దేవుడు మోషేకు తన ప్రజలను ఈజిప్టు నుండి బయటకు విడిపించి తీసుకువెళ్ళమని చెప్పాడు. ఈజిప్టు రాజు పేరు ఫరో. మోషే ఫరో వద్దకు వెళ్ళి, ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనిమ్ము అని మా దేవుడు చెప్పుచున్నాడు. లేని ఎడల ఆయన తెగుళ్ళ చేత మిమ్మును బాధిస్తాడు అని చెప్పాడు. అందుకు వారు అపహాస్యం చేశారు. మరియు ఫరో అన్నాడు, లేదు, నేను ప్రజలను పంపను. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అద్భుతాలను చేశాడు. కప్పలను రప్పించి ఐగుప్తీయులను బాధించాడు. నీళ్లు అన్ని రక్తముగా మారాయి. మోషే కర్ర పాముగా మారింది. శక్తివంతమైన అద్భుతాలు చేశాడు. చివరికి ఫరో అన్నాడు, సరే వెళ్ళండి. మోషే ప్రజలను తీసుకొని ఎడారిలో గుండా నడిపించాడు. అప్పుడు వాళ్ళు ఒక పెద్ద సముద్రం వద్దకు వచ్చారు. అది ఎర్ర సముద్రం. ఇంతలో ఫరో మనస్సు మార్చుకున్నాడు. అతను తన సైన్యాన్ని మోషేను మరియు ప్రజల్ని పట్టుకోమని పంపాడు. ఫరో సైన్యం ఇశ్రాయేలీయులను తరుముతూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థించాడు. దేవుడు మోషేకు చెప్పాడు, నీ కర్రను పైకెత్తు, సముద్రమును కొట్టుమని. మోషే తన కర్రతో సముద్రాన్ని కొట్టాడు. అప్పుడు దేవుడు సముద్రాన్ని విడగొట్టాడు. నీళ్లు రెండు వైపులా గోడలా నిలిచిపోయాయి. ఇశ్రాయేలుల అందరూ ఎండిన నేల మీద సురక్షితముగా నడిచి వెళ్ళారు. ఫరో సైన్యం కూడా వారిని వెంబడించేందుకు ప్రయత్నించింది. అప్పుడు నీళ్లు తిరిగి వచ్చాయి. ఫరో సైన్యం మొత్తం నీటిలో మునిగి నాశనమైపోయింది. ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించారు. దేవుడు తన ప్రజలను రక్షించాడు. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడు మరియు ఎప్పుడూ కాపాడతాడు. శుభాంతం.